కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీన్ని 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం. ఇందులో సెరికల్చర్ కూడా నేచురల్ ఫార్మింగ్ వెళ్ళడం, డైరీ వెళ్ళడం, దీనివల్ల ఆర్గానిక్ మిల్క్ కింద, ఆర్గానిక్ వెజిటబుల్స్ కింద నేచురల్ ఫార్మింగ్ లో చేస్తే మనం దానికి జియో ట్యాగింగ్ కూడా చేసి ట్రేసబిలిటీ పెట్టి పలాని పంట పలాని ఇక్కడ పండించామని చెప్పగలిగితే దానికి స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా దాన్ని రేటింగ్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలి, క్వాలిటీ టెస్టింగ్ చేయాలి, అవన్నీ కూడా చేస్తున్నాం. దీనివల్ల కుప్పానికి 100% చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క కృషి విజ్ఞాన కేంద్రం కూడా వచ్చింది. 50 ఎకరాల భూమి మొన్న ఇచ్చాం. తొందరలోనే ఆ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ జరిగే వ్యవసాయ పంటలన్నీ కూడా ఏ విధంగా చేయాలనో ఆధునికమైన నాలెడ్జ్ అంతా ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్, ఈరోజు ఎనర్జీ ఆప్టిమైజేషన్ నేను చెప్పాను, మొత్తం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క సోలారైజేషను, రెండోది నెట్ జీరో యాక్షన్ ప్లాన్. ఐఐటి కాన్పూర్ ముందుకు వచ్చారు ఏ నెట్ జీరో కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి. అంటే కరెంటు పూర్తిగా మనం సోలార్కు పోవడానికి, ఊర్లో ఉండే చెత్త పూర్తిగా వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడానికి, లేకపోతే వేరియస్ ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయడానికి, అదే మాదిరిగా ప్రతి ఒక్క వాటర్, రెయిన్ వాటర్ని భూగర్భ జలాలుగా మార్చడానికి, అదే సమయంలో చెట్లు కూడా పెట్టి ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేశారు. నెట్ జీరో ప్లాన్ అని పెట్టారు. దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేశారు. ఇది ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తయారవుతుంది. దీనికి అనుసంధానం ఈ యొక్క యూనివర్సిటీని, ద్రవిడ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజీని, అదే మరి కాలేజీలను, స్కూల్స్ అన్ని అనుసంధానం చేస్తాం. అందరూ కలిసి ఈ యాంగిల్లో పనిచేస్తే ఒక వినూత్నమైన ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు దేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇక్కడ చూసి ఈ కేస్ స్టడీ కింద వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొస్తాం. ఆర్టీసీ బస్ స్టేషన్ చెప్పాను, బస్ అన్ని ఎలక్ట్రికల్ బస్ అవుతాయి. ఆ తర్వాత మొత్తం బస్ స్టేషన్ కూడా కొత్త బస్ స్టేషన్ రూపకల్పన చేసి దానికి ఏం చేయాలో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు. కార్గో ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ సెటిలైట్ గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ, అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే హంద్రి, నేవా, సుజల, స్రవంతి పూర్తి, రేపు జూన్ కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం. మోడల్ బస్ స్టేషన్ చేస్తాం. కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి
నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్